మీ లైఫ్లో ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ బాధపడ్డ ఇన్సిడెంట్స్ ఎనీథింగ్ ఏదైనా ఉన్నాయా? ఫస్ట్ అంటే ప్రొఫెషనల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన మూవీ అంటే మూవీ అని కాదు మూమెంట్ అంటే ఖచ్చితంగా అంగడి తెరు షాపింగ్ మాల్ ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్ వచ్చింది. సో నాకు చాలా వాజ్ లైక్ ఫ్లయింగ్, చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ సక్సెస్ అది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది, అది నేను మర్చిపోలేని ఒక విషయం. అండ్ మై ఫస్ట్ అవార్డ్ కట్ర తమిళ్కి డెబ్యూ అవార్డ్ రిసీవ్ చేసుకున్నాను. ఫిల్మ్ఫేర్ అండ్ లోకల్ అవార్డ్స్ లైక్ విజయ్ టీవీ అవార్డ్స్ అన్నీ. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ బ్యాడ్ మూమెంట్ ఆర్ మెమరీ అంటే వాట్ టు సే, రూమర్స్ అండి, డెఫినెట్గా రూమర్స్. అంటే స్టార్టింగ్లో మనకి అది ఎలా హ్యాండిల్ చేయాలని తెలియదు. ఇనిషియల్ స్టేజ్లో వాటిని ఎక్కువ సీరియస్గా తీసుకుంటూ ఉంటాం కదా. నేను కూడా అంతే, ఇనిషియల్ స్టేజ్లో చాలా సీరియస్గా తీసుకొని ఒక 2-3 డేస్ దాంట్లోనే ఉండి అలా ఎలా రాశారు నా గురించి, దే సపోజ్ టు ఆస్క్ మీ, నేను చెప్తాను కదా ఇది కాదు అది అని. మనకి ఇనిషియల్ స్టేజ్లో మనకి అవన్నీ తెలియదు. వాళ్ళు మన దగ్గర నుంచి అడిగి రాస్తే న్యూస్, అడగకుండా రాస్తే రూమర్స్ అని మనకు తెలియదు. సో అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఓకే. రూమర్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి కదా, అదర్ దాన్ దట్ ఏదైనా ఇన్సిడెంట్ లేదు. నిజంగా నేను ఫస్ట్ హర్ట్ అయింది దానికే, బికాస్ నేను ఎక్కువ సెన్సిటివ్ అండి, హర్ట్ అవుతాను బాగా. సో అందుకని నేను అప్పట్లో నాకు ఫస్ట్ రూమర్ వచ్చినప్పుడు నేను బాగా హర్ట్ అయ్యాను. ఓకే, మీరు కాలేజ్ డేస్లోనూ 10th క్లాస్ చదువుతున్నప్పుడు అబ్బాయి లవ్ ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టారంట, నిజంగా? ఎవరు చెప్తున్నారు? ఎలా తెలుసు మీకు? అది నేను ఎక్కడ చెప్పలేదు. చెప్పానా? ఎక్కడ చెప్పలేదు. ఎలా తెలిసింది మీకు? మాకు అలా తెలిసిపోతాయి అంతే. బాగుంది. అవును, యాక్చువల్గా స్కూల్ టైంలో చాలా ఎంగేజ్ అండి అది. లైక్ నేను 6th నుంచి వేరే స్కూల్ జాయిన్ అయ్యాను. సో 7th నుంచి 10th వరకు ప్రపోజ్ చేస్తూనే ఉంటే 10thలో రాఖీ కట్టేశాను. అబ్బాయి ఫీలింగ్ ఏంటి మరి? ఆ అబ్బాయి ఫీలింగా, అన్నయ్య సంథింగ్ లైక్ హీ టోల్డ్, నాకు ఇంకా గుర్తుంది. అన్నయ్య అంటే అప్పుడే ఏదో మూవీ, మహేష్ బాబు మూవీ ఏదో వచ్చింది. సో అన్నయ్య కాదు, దట్ కాల్ కన్నయ్య అని ఏదో చెప్పి రాఖీ తీసి పడేసి వెళ్ళిపోయాడు. కేర్ అబౌట్ దట్ రాఖీ అయితే ఏంటి అని తీసి పడేసి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ దట్ ఐ నెవర్ సీన్. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక ఎంతమంది ప్రపోజ్ చేశారు? అవి చాలా ఉంటాయి కదా. సో నాట్ లైక్ సీరియస్గా లవ్ లెటర్స్ అలా కాదు, కొంచెం అంటే మెమరబుల్ ఒకటి ఉంటుంది, అంటే అది ఫన్నీగా ఉండొచ్చు, ఏదో గుర్తుంచుకునేది ఒకటి ఉంటుందిగా. అంటే ఫ్యాన్స్దే అలాంటివి ఎక్కువ ఉంటాయి, బికాస్ వాళ్ళే కొంచెం ఎమోషనల్గా ప్రపోజ్ చేస్తూ ఉంటారు మన ఏదైనా షూటింగ్ స్పాట్స్కి వెళ్ళినప్పుడు. అలా నేను చాలా మందివి రిసీవ్ చేసుకున్నాను అక్కడ తమిళ్ షూట్స్లో ఉన్నప్పుడు. లైక్ కొంచెం రూరల్ ప్లేసెస్లో అది షూట్ చేసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, నాకు జర్నీలో మీలాంటి అమ్మాయినే చూడమని మా ఇంట్లో చెప్పాను, మీరే చేసుకుంటే ప్రాబ్లం లేదు అని. అలాంటివి చాలా విన్నాను. సమ్ టైమ్స్ చాలా నవ్వొస్తూ ఉంటాయి అలాగా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? కొంచెం టైం ఉందండి, ఇంకా ఉంది. హీరోయిన్ కెరీర్ అంతా అయిపోయినాక అంతేనా? డెఫినెట్గా, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీథింగ్. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? మామూలుగా హీరోయిన్ అంటే జనరల్గా హీరోయిన్స్ ఒక పీక్గా ఒకటి స్టేజ్ చూడాలంటే పర్సనల్ లైఫ్ కొంచెం మిస్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అక్కడ ఇది మళ్ళీ రాదు కదా, పెళ్ళి ఈ పర్సనల్ లైఫ్ అనేది మళ్ళీ రాదు ఒక సక్సెస్ వచ్చాక. ఆ కొన్ని ఎక్స్పీరియన్స్ మీరు చూశాక మీరు అలా కాదు, నేను కొంచెం ఇది కూడా కావాలి నాకు అని అనుకుంటారా? లేదు నాకు ప్రొఫెషనల్ లైఫే ఇంపార్టెంట్ అలా అని కాదు. యాక్చువల్గా మీరు చెప్పింది నిజం. ఎందుకంటే హీరోయిన్స్ ఆ లైమ్ లైట్, ఆ ఫీల్ అవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా కొన్ని మిస్ అయిపోతారు. ప్రైవేట్ లైఫ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రైవసీ కావచ్చు, బయటకు వెళ్ళడానికి, లేకపోతే రెగ్యులర్గా ఎవరైనా ఒక అబ్బాయిని డేటింగ్ చేస్తే అది బయట పెద్ద విషయం కాదు. ఆర్ ఎవరైనా ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే పెద్ద విషయం కాదు. అది ఇండస్ట్రీలో అయితే దానికి సెపరేట్గా టైం మనం స్పేర్ చేయాల్సి వస్తుంది. అవన్నీ మన ప్రొఫెషనల్ లైఫ్కి కొంచెం దానికి దీనికి క్లాష్ ఉంటుంది లైట్గా. సో అలాంటప్పుడు అవన్నీ మిస్ అవ్వాల్సి వస్తుంది ఫర్ ష్యూర్. అది అందరికీ జరిగే విషయమే అనుకుంటున్నాను నేను. అదే దాంట్లో పెళ్ళి కూడా ఒక భాగం అంతే కదా, పెళ్ళి కూడా మిస్ అవుతాం.
అంటే మిస్ అవ్వరు. ఐ మీన్ అందరూ హీరోయిన్స్ అందరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చారా లేదా అనేది సెకండ్ థింగ్, అది మన గురించి మాట్లాడలేదు. బట్ అది మామూలుగా కామన్గా అమ్మాయిలు అయితే కొంచెం ఎర్లీగా చేసేసుకుంటారు, అండ్ హీరోయిన్స్కి అయితే కొంచెం ఆ ఏజ్ టచ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో చేసుకుంటారు. బట్ ఇప్పుడు కామన్గా కూడా గర్ల్స్ అదే ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఇప్పుడే ఎందుకు పెళ్ళి, కొన్ని రోజుల తర్వాత చేసుకుందాం, యూనో ఐ వాంట్ టు ఫీల్ మై లైఫ్, అలా కొంచెం ఉన్నాయి స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు కామన్గా కూడా. మామూలుగా ఒక హీరోయిన్ సక్సెస్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ సక్సెస్ డ్రాప్ అవుద్దని మీరు నమ్ముతారా? ఉన్నాయండి అలాంటివి, డెఫినెట్గా ఉన్నాయి, లేవని మాత్రం మనం అనలేము. మేబీ వాళ్ళ లక్ కూడా దానికి కలిసి వస్తుంది అనుకుంటున్నాను. బికాస్ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బాలీవుడ్లో జరుగుతున్నాయి, మనకి ఎంతవరకు జరుగుతుందని నేను ఇంకా చూడలేదు అసలు ఇప్పుడు అలాంటివి. బాలీవుడ్లో అంటే దెర్ ఆర్ ఫ్యూ, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా సక్సెస్ఫుల్ హీరోయిన్స్గా ఉన్నవాళ్ళు. మనకి ఎంతవరకు అది వర్కౌట్ అవుతుందని నాకు తెలియదు, బికాస్ మనకు అంత ఎక్స్పీరియన్స్ మనం చూడలేదు మన ఇండస్ట్రీలో అలా. అండ్ ఏంటి, చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవబోతున్నారంట తొందరలోనే? లేదండి, షిఫ్టింగ్ లేదు, సెటిల్డ్ లేదు. బికాజ్ నేను అక్కడ ఎక్కువ వర్క్ చేస్తే అక్కడ ఉండాల్సి వస్తుంది, అస్మాట్ ఫ్లై చేసి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఎక్కువ వర్క్ చేస్తే ఇక్కడ ఉంటాను, సో రెండు చోట్ల ఉంటాను. మీకు ఏది ఇష్టం, వెదర్ అక్కడ ఇక్కడ? నాకు పర్సనల్గా అంటే బయట తిరగడానికి చేయడానికి అంటే హైదరాబాద్ బాగా నచ్చుతుందండి. సో మామూలుగా రోడ్స్లో వెళ్తున్నప్పుడు కూడా అది బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్ లేకపోతే వర్కింగ్ అలాంటి మోడ్లో అంటే చెన్నైలో కూడా బాగుంటుంది. బికాజ్ ఇక్కడ మనకి రోడ్ పర్మిషన్స్ అలాంటివన్నీ ఇక్కడ కొంచెం టఫ్గా ఉంటాయి. సో బెటర్, నాకు ఎక్కువ తిరగడానికి అంటే హైదరాబాద్ రోడ్స్ బాగా నచ్చుతాయి. అంటే వెదర్ గురించి వెదర్ ఇక్కడ చల్లగా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ఫైనల్గా సినిమా గురించి వద్దాం, చిత్రాంగద. ఏంటంటే ఈ అశోక్ గారితో ఆయన ఈ స్టోరీ మీరు సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? స్క్రిప్ట్ అండి. బేసిక్గా చిత్రాంగద స్క్రిప్ట్ నాకు వచ్చి చెప్పినప్పుడు ఆయన చెప్పిన కంటెంట్ చాలా కొత్తగా అనిపించింది, అండ్ నేరేషన్ చాలా బాగా చెప్పారు. బట్ నాకు ఒక డౌట్ ఉండింది, ఆయన ఇది విజువలైజ్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది, అది కొంచెం మీకు మూవీ చూస్తే అర్థమైపోతుంది, కొంచెం టఫ్ కంటెంట్ అది మనం ఎక్కడైనా ఒక్క చోట మిస్ అయినా కూడా ఆడియన్స్కి మనం కరెక్ట్గా మనం ఏమనుకుంటున్నామో అది వాళ్ళకి తీసుకెళ్ళి చూపించలేం. సో అది నాకు అనిపించింది. కానీ అశోక్ గారు చాలా బాగా చేశారు. బికాజ్ నాకే కొన్ని సీన్స్ నేను వర్క్ చేసిన సీన్సే ఎక్కడెక్కడ వచ్చినాయి అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను డబ్బింగ్ వర్షన్ చూసినప్పుడు, ఇన్ ఆర్డర్ చూస్తున్నప్పుడు నాకే చాలా ఇది ఇక్కడ కోసమే తీసారా ఇది అని.